ఇప్పుడు కూడా నిల్లు అంటే బ్యాలెన్స్ లేదనే పరిస్థితి ఉండదు. మన ఫోన్లో నెల అయిపోగానే 56 రోజులు అయిపోతాయి, 28 రోజులు అయిపోతాయి, బ్యాలెన్సు అయిపోయింది. ఒక్కొక్కసారి బ్యాంకుకి వెళ్తే డబ్బు డ్రా చేయడానికి మన డబ్బు రావాలి, ప్రజెంట్ అయితే డబ్బులు లేదా. ఏటీఎంలో నిల్లుండొచ్చు, బ్యాంకుల్లో నిల్లుండొచ్చు, ఫోన్లో డబ్బులు నిల్లుండొచ్చు, కానీ ఈ పరలోకపు తండ్రి దగ్గర అంట ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు. తన మహిమైశ్వర్యం చొప్పున ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంటే ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ నా దగ్గర అది లేదు ఇది లేదు చెప్పేటువంటి స్థితి కాదు. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర తక్కువ కొరత అనేది ఉండదు. ఆయన ఎంత సంపన్నుడో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే వాక్యం విధంగా చెబుతుంది. కొలస్సీ పత్రిక పక్కనే, ఫిలిప్పీ పత్రిక పక్కనే ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వెండి నాది, బంగారము నాది, సమస్తము నావే అని దేవుడు చెబుతున్నాడు. ఇంత సమృద్ధి కలిగినటువంటి దేవుడు అంట మీరు అడిగితే తన యొక్క మహిమైశ్వర్యం నుండి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఒకసారి గిబియోనులో దేవుడు సొలొమోను రాజుకు ప్రత్యక్షమై నా వలన నీకేం కావాలని అడిగాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోనా నా కుమారుడా, నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, నా నుండి ఏమి కావాలనుకుంటున్నావు అని దేవుడు అడిగాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఏమి అడిగినా ఆయన ఇచ్చే దేవుడు. మన తల్లిదండ్రులు కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వలేదు. ఎందుకంటే ఈ నెలలో జీతం రాలేదు, ఈ నెలలో బిజినెస్ సరిగలేదు, ఈ నెలలో పనులు లేవు, కాబట్టి పండగకు చూస్తానులే నాయన, లేకుంటే నీ పుట్టినరోజు కల్లా కొనిస్తానని వాయిదాలు పెడతారు. కానీ ఈయన ఏది కూడా తక్కువ చేసేవాడు కాదు. అందుకే నీకేమి నేను ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. దేవునికి ఇస్తాను. మనమైతే దేవుడు ఈ మాట మనతో అంటే ఏం చెబుతాం? నీకేం కావాలి అంటే ఏం చెబుతాం? నన్ను చెప్పమంటారా? ఆడవాళ్ళు అయితే నగలు చీరలు కోరుకుంటారంట, మగవాళ్ళు అయితే హెలికాప్టరు, విమానం, చెప్పండి, ఒక బెంజ్ కారు లేకపోతే కోరుకుంటారు. కానీ సొలొమోను ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు? అయ్యా, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు ఘనత వద్దు, కానీ నాకు తెలివిని జ్ఞానమును దయచేయి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏది అడిగినా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి అవసరం ఆయన తీర్చలేని దాంట్లో ఏది కూడా లేదు. దేవుడు ఏ అవసరాలు తీరుస్తాడో 4 మాటలు త్వరగా మీకు చెప్తా చూడండి. మొదటిది, హృదయ వాంఛలు తీరుస్తాడు. ఏం చేస్తాడంట? హృదయ వాంఛలు తీరుస్తాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎప్పుడూ మన హృదయంలో ఉన్న కోరికలను తీరుస్తాడంటే దేవుని బట్టి ఎప్పుడూ సంతోషిస్తూ ఉండాలి. ఎవరిని బట్టి?
దేవుణ్ణి బట్టి మనం సంతోషించగలిగితే నీ హృదయంలో ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తాడు. నా హృదయ వాంఛలు తీర్చేటి ప్రభువా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన? హృదయంలో ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తాడు. ఎప్పుడు? యెహోవాను బట్టి సంతోషించినప్పుడు. ఏం చేశాను నాకు దేవుడు? ఏం చేయాల? ఇలా నువ్వు నిష్ఠూరంగా మాట్లాడితే ఏం చేయడు ఆయన. ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తే, ఆయన బట్టి నువ్వు ఆనందిస్తే, ఆయన బట్టి అతిశయంగా మాట్లాడగలిగితే, గర్వించగలిగితే హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఎన్నో కోరికలు ఉంటాయి. అన్నీ కొన్ని నెరవేర్చబడకపోవచ్చు, కానీ దేవుని బట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించగలిగితే ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు. కొందరు ఉంటారు, వారి కోరికలు నెరవేర్చబడమంటారు. వాంఛ అంటే కోరిక, లేకుంటే ఆశ. దేవునికి స్తోత్రం. కొందరు ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోతాయి. ఎవరి ఆశలు అంటే దేవుణ్ణి బట్టి ఆనందించే వారి ఆశలు ఎన్నడూ నిరాశలు కావు, కానీ భక్తిహీనుల యొక్క వాంఛలు కోరికలంట తీర్చబడవు అని 140వ కీర్తనలో 8వ వచనంలో దావీదు అన్నాడు. చూడండి, 140వ కీర్తన 8వ వచనం. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయింపకుండునట్లు వారి ఆలోచనలను కొనసాగింపకము. ఎవరి కోరికలు, ఎవరి వాంఛలు తీర్చమంట? భక్తిలో హీన దశకు వెళ్ళిన వారు, అంటే తారాస్థాయికి పడిపోతానే వాళ్ళ కోరికలు, వారి యొక్క వాంఛలు తీర్చబడవు. కానీ దేవుని బట్టి ఎప్పుడు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కృంగిపోయినటువంటి అన్న దేవుణ్ణి బట్టి సంతోషించిన నాటి నుండి అంట ఆమె కోరికలు తీర్చబడ్డాయి. సమూయేలు 2వ గ్రంథం 1వ గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగిన. గట్టికి స్తోత్రం చేద్దాం. ఎప్పుడు ఆమెకు సంతోషం కలిగింది? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడిన ఆ రోజు నుండి ఆమె హృదయము సంతోషించింది, దేవుని బట్టి బలాన్ని పొందుకుంది. కనుక ఈ రాత్రి నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవుని బట్టి సంతోషించాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన నామము పాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన నా నోట నుండి. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుణ్ణి బట్టి ఏం చేయాలంట? ఆనందించాలి. ఏం చేశారు, నాకేం చేశారు, ఏం చేయడు. నీవు అన్న మాట ప్రకారం ఏం చేయడు. ఏం చేయడు. నువ్వు సంతోషించడం నేర్చుకుంటే నీకు బలాన్ని ఇస్తాడు, నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ తీరుస్తాడు. చూడండి, యోబు గ్రంథంలో యోబు ఒక చక్కని మాట చెప్పాడు. 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. నా దినములు గతించును, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. అయిద్దా? భంగం అయిద్దా? దేవుని బట్టి సంతోషపడితే భంగం కాదు. నువ్వు భక్తిహీనుడు అయిపోతే, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోతే నీ వాంఛలన్నీ, నీ యోచనలన్నీ, ఆలోచనలన్నీ భంగమైపోతాయి.
మనిషికి కోరికలు ఉంటాయి. కోరిక సఫలమైతే ఆ మనిషిని పట్టుకోలేము మనం. ఆ మనిషిని పట్టుకోలేము. సఫలం కాకపోతే ఆ మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో కోరిక సఫలము కాకుండా చేత హృదయములో బాధ కలుగుద్దంట. సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మన మనసులో అనుకున్నది జరిగితే అసలు పొంగిపోతాం, మనల్ని ఎవరు కూడా పట్టుకోలేరు. అదే జరగలేదా ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే సొలొమోను అంటున్నాడు, సిద్ధించిన వాంఛ జీవ వృక్షము. కోరిక సఫలమైతే పర్వాలా, కోరిక సఫలం కాకపోతే హృదయంలో బాధ, వేదన, ఏం చెప్పినా కానీ మనసుకి ఎక్కవు. ఎందుకు వాంఛ తీర్చబడట్లేదు, కోరిక తీర్చబడట్లేదంటే దేవుని యందు సంతోషించినంత కాలం, దేవునిలో ఆనందించినంత కాలము నీ వాంఛలు, నీ కోరికలు తీర్చబడవు. లోకంలో మనిషి కొన్ని వాంఛలు, కోరికలు కలిగి ఉంటాడు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే పురుషునికి స్త్రీ మీద వాంఛ కలుగుతుందంట, స్త్రీకి పురుషుని మీద వాంఛ కలుగుతుంది. ఆది కాండములో మనం చూస్తే 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు అన్నాడు, స్త్రీతో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నీ మీద ఏలుబడి చేస్తాడు. అంటే కుటుంబ సంబంధమైన వాంఛలు ఇవి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని గురించినటువంటి వాంఛ మనకు కావాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది 69వ కీర్తన 9వ వచనంలో దావీదు అంటాడు, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చూసారా, వాంఛ ఒకటేమో కుటుంబ సంబంధమైన కోరికలు ఉంటాయి, రెండవది దేవుని గురించి, దేవుని ఇంటిని గురించినటువంటి వాంఛ మనకు కలిగి ఉండాలి. ఆది కాండము 30వ అధ్యాయము 31వ అధ్యాయం 30వ వచనంలో లాబాను యాకోబుతో అంటాడు, నీ తండ్రి ఇంటి మీద నీకు వాంఛ కలిగింది, నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడవై వెళ్ళగోరిని ఎలా వెళ్ళుము, నా దేవతలను నీవేళ దొంగిలిదు అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ లాబాను అంటున్నాడు యాకోబుతో, మీ అమ్మ నాన్నని, మీ అన్నను చూడాలని కోరిక కలిగితే, మీ ఇంటి మీద ఆశ కలిగితే వెళ్తే వెళ్ళావు, కానీ నా దేవతలు మాత్రం నువ్వు తీసుకో. ఇల్లు, నా తండ్రి ఇల్లు అంటే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు తన భూమి మీద ఉన్న దినాల్లో నా తండ్రి పనుల మీద నేను ఉండవలసి ఉన్నది అని చిన్ననాడే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనకు వాంఛలు ఉంటాయి, కుటుంబ సంబంధమైన వాంఛలు ఉంటాయి, దేవుని గురించిన వాంఛ కావాలి. మూడవది మనం చూస్తే దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలనే వాంఛ తృష్ణ మనకు కావాలి. 119వ కీర్తన 131వ వచనంలో దావీదు అన్నాడు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రాన్ని, విధులను నెరవేర్చాలి. నా దేవుని యొక్క కట్టడలు నేను ఎప్పుడు నెరవేర్చాలనే వాంఛ ఉండాలి. 42వ కీర్తనలో మేము కోరాహు కుమారులు ఏమన్నారు, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా అని నా ప్రాణము తృష్ణపడుతుంది, ఆశపడుతుంది అని రాశాను. అంటే ప్రతి మనిషికి కోరిక ఉంటుంది, కానీ అది కుటుంబ సంబంధమైన వాంఛ కావచ్చు, దేవుని గురించినటువంటి వాంఛ కావచ్చు, లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలన్న వాంఛ కావచ్చు. అవన్నీ తీర్చబడాలి అంటే నా హృదయము యెహోవాను బట్టి సంతోషించిన నాడు నా హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన మన
అక్కర్లన్నీ తీరుస్తాడు. తన మహిమైశ్వర్యములో నుండి మన అక్కర్లన్నిటినీ తీరుస్తాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మరియు నేను నీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. అన్ని విషయములలోనూ నేను మీకు భారముగా ఉండక జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడుతుంది. ఇక్కడ చూడండి, నా అక్కరలన్నిటినీ తీర్చాడు దేవుడు. నిజమే, ప్రతి మనిషికి ఏదో అక్కర, ఏదో అవసరత ఉంటుంది. అవసరాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ అక్కర లేవండి, ఇక నాకు దేవుడి నుండి ఎలాంటి సహాయం అవసరం లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రతి మనిషికి ఏదో ఒక అక్కర ఉంటుంది. అయితే మన అక్కర్లన్నిటినీ తీర్చేది దేవుడే. మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు. మనకి ఏమి కావాలో ఆయనకి బాగా తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లన్నీ 6:8. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మనకేం కావాలో ఆయన అడక్క తలికే ఆయనకు తెలుసాడు. దేవునికి స్తోత్రం. పిల్లోడు పుట్టినరోజు వస్తుంది అని తెలిసి ఏం చేస్తాం ముందే? వాడు అడక్క తలికే బట్టలు డబ్బులు రెడీ చేస్తాడు. వాడు అడక్క తలికే కేక్ రెడీ చేస్తాడు. వాడు అడిగేదాకా, వాడు ఒకవేళ అడిగాడు అనుకున్నది తెలిసి, తెలుసులే పోవాయి, నాకు తెలుసులే, నీ బర్త్డే ఎప్పుడో తెలుసులే, అన్నీ రెడీ చేశారా? అడగక మునిపే. దేవునికి స్తోత్రం. మీ పరలోకపు తండ్రిని మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నిటినీ ఎరిగి ఉన్నవాడు, మన అక్కర్లన్నిటినీ తీర్చగలిగినవాడు. దేవునికి స్తోత్రం. నీకేం కావాలో నిన్ను కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు. కట్టుకొని 25 ఏళ్ళు అయినటువంటి నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, కడుపు పుట్టిన పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ నీ అక్కర్లన్నిటినీ తీర్చగలిగిన వాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. షోమ్రోన్లో కరువు వచ్చింది. కరువు రాగానే దేవుడు అన్నాడు, ఏలియా నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా అన్నాడు. కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమంటే దేవుడి మాట విని వెళ్ళాడు. ఆడికి వెళ్ళి ఎన్ని రోజులు నీళ్ళు తాగమంటావయ్యా అని అనలా. ఈయన కూడా వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. ఆ నీరు వాగు నీరు తాగుతూ నువ్వు అక్కడ ఉండు అన్నాడు. మరి అన్నం సంగతి ఏంటి అనలా. ఈయన అడగలా, ఆయన చెప్పలా. ఏమన్నాడు? నువ్వు ఆడికి వెళ్ళి చాలు, నీకు కావలసినవన్నీ. ఉదయము సాయంత్రం ఏం చేసినట్ట? కాకోలము, రొట్టెయు, మాంసమును క్రమము తప్పకుండా. దేవుడికి స్తోత్రం. ఆ వాగు నీరు ఎండిపోయేంత వరకు దేవుడు ఏం చేశాడంట? ఏలియా అక్కర్లన్నిటినీ తీర్చాడు. అంటే ఆయన తన మహిమైశ్వర్యములను మన అక్కర్లన్నీ తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళితే అక్కడ దైవజనుని యొక్క శిష్యుడు భార్య ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ దాసుడు నా యజమానుడు చచ్చిపోయాడు, అప్పులు చేసి చచ్చిపోయాడు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పులు వాళ్ళు వచ్చేసి, మీ భర్త అప్పు చేశాడమ్మా, తీరుస్తానా లేకుంటే మీ పిల్లల్ని బానిసలుగా తీసుకోమంటామని నా ఇంటి మీద వచ్చి పడ్డారండి. దైవజనుడా నేనేం చేయమంటావంటే ఆయన అన్నాడు, మీ ఇంట్లో ఏముందమ్మా అన్నాడు. చిన్న నూనె కొండ ఉన్నాడు. అయితే నీవు నీ కుమారుడు మీ ఊర్లోకి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ, కుండలన్నీ కలెక్ట్ చేయండి, తలుపేసుకుని ఉన్న నూనె మిగిలిన కుండలో పోసేసేయండి.
అని చెప్పగానే అక్కడ 7వ వచనం చదువు ఇప్పుడు. 4వ ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లల బ్రతుకుడని ఆమెతో చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అక్కర తీర్చబడిందా లేదా? అక్కర తీర్చబట్టం మాత్రమే కాదు, బతుకు తెరువు కూడా చూపించాడు. అప్పులు పోయాయి, ఇంకా నూనె ఉందయ్యా దైవజనుడు అంటే ఏమన్నాడు? నూనె అనుకుని మీరు బ్రతకండి, నీ కుమారులు నీవు బ్రతకండి అంటే మన దేవుడు ఎవరంటే తన మహిమైశ్వర్యములో నుండి మన అక్కర్లన్నీ తీర్చగలిగిన వాడు. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 35వ వచనంలో వారు ప్రతి వారికి వారి అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయినా అందరూ సమృద్ధిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి అక్కరి కొలది పంచిపెట్టేసి అంటే దేవుడికి తెలుసు మన అక్కరేంటో. నీవు దేని విషయంలో బాధపడుతున్నావు? అయ్యో ఈ అక్కర తీరలేదే, ఈ అవసరత అలాగే ఉండిపోయిందే, ఈ పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపించగలుగుతారు, నాకు సహాయం చేయగలుగుతారని నీవు కృంగిపోవాల్సిన పని లేదు. దేవుని బట్టి ఆనందించగలిగితే ఆయన తన ఐశ్వర్యములో నుండి మన ప్రతి అవసరతను తీరుస్తాడు. గట్టికి స్తోత్రం చేస్తాడు. ఒకటి ఏం చేస్తాడు ఆయన? హృదయంలో ఉన్న కోరికలన్నిటినీ తీరుస్తాడు. రెండవది మన అక్కర్లన్నిటినీ తీరుస్తాడు. మూడవది మనం చూసినట్లయితే ఆయన మనకి న్యాయము తీరుస్తాడు. ఏం చేస్తాడంట? కీర్తన గ్రంథము 9వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నిజంగా ఈ లోకంలో మాకు న్యాయం జరగట్లేదని ఎవరైతే విలపిస్తున్నారో వారు దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చుని, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీరుస్తాడు. నిజమే, ఈ లోకములో ప్రతి మనిషికి న్యాయం చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఎవరు కూడా మనకు న్యాయం చేయలేరు. మనకి చేతనైనంత వరకు అన్యాయం చేయాలని చూస్తారు, కానీ న్యాయం చేయగలిగిన వారు ఎవరు లేరు. కానీ దేవుడు ఎవరంటే అందరికీ న్యాయమును తీర్చువాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు. నిజమే, ఇక్కడ ఒక విధవరాలు వెళ్ళి న్యాయాధిపతిని వేడుకుంటుంది. అయ్యా నాకు సమస్య ఉంది, నా సమస్యను మీరే తీర్చాలి, న్యాయం చేయాలంటే ఆడు పొగరబోతాడంట, ఎవరిని లెక్క చేయడంట. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి అని రాయబడింది. ఈ పొగరబోతుడు కూడా ఏం చేశాడంటే ఏమో ప్రతిసారి బతిమలాడుతూ ఉంది. అయ్యా వకీల్ గారు, లాయర్ గారు, ఇది తప్ప నాకు ఏమైనా చేస్తారంటే ఆయనకి ప్రాణ తోకలోకి వచ్చిందంట. ఏడ దొరికింది ముసల్దే? బజార్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, సెంటర్కి వెళ్ళినా, లేకుంటే స్కూటర్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నా తాట తీస్తుందని చెప్పేసి ఇక లాభం లేదు ఈ అమ్మకి, ముసలాంకి నేను న్యాయం చేయాలని చెప్పేసి ఆమెకు త్వరగా దేవుడు అంటున్నాడు. కఠినాత్ముడైన ఆ న్యాయాధిపతే కరిగిపోయి ఆ విధవరాలికి న్యాయం తీర్చగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయం చేయడా తప్పక న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. లోకంలో ఎవరు మనకి న్యాయం చేయకపోయినా
దేవుడు మన పక్షంగా ఉండి న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన్ని బట్టి సంతోషించగలిగితే, ఆయన బట్టి ఆనందించగలిగితే, ఆయన సన్నిధిలో నీతిగా బ్రతకగలిగితే, నీకు రావాల్సింది, నీకు చెందవలసింది, నీ హక్కును ఎవడు కూడా దోచుకోలేడు. ఒకవేళ ఎవడైనా బెదిరించి అదిరించి నీ సొత్తులు దోచుకుంటే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఏం చేస్తాడు? వడ్డీతో సహా వసూలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని మాట విని అన్నీ విడిచిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలని బయలుదేరి వస్తే మధ్యలోకి రాగానే ఆయన భార్యనే కిడ్నాప్ చేశాడు. ఒకటి రాజుగారు ఆయన ఏం చేశాడు? ఆయన భార్యనే కిడ్నాప్ చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలా? చిన్నోడు చిత్తకోడు కబ్జా చేస్తే వాడి మీద కొంచెం పెద్దోడి దగ్గరికి వెళ్ళి బెదిరియచ్చు. అసలు అధికారే, నాయకుడే, పాలకుడే కిడ్నాప్ చేసి ఇంకోటికి చెప్పుకోలేనా? ఈయన ఎవరికి చెప్పుకునే స్థితి కాదు. ఈయనకి ఎవరు కూడా తెలియదు. ఈయన దేవుడికే చెప్తున్నాడు, అయ్యా నన్ను పిలిచావు, నేను నీ మాటని బయలుదేరి వచ్చా, నా భార్యని ఇంకొకడు ఎత్తుకెళ్ళిపోయాడు, నీవు తప్ప నాకు న్యాయం చేయగలిగిన వాడు ఎవరు లేరని దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? దేవుడు అతనితో మాట్లాడాడు. ఆది కాండం 20వ అధ్యాయము. అయినను రాత్రి వేళ స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు సుమా అని చెప్పింది. ఎందుకంటే వీడు మంచోడు కాదు. తన కంటికి ఏ స్త్రీ అయినా అందంగా కనపడితే అంతే కిడ్నాప్ చేస్తుంది. శారాయమ్మ గారేమో బహు అందగత్తె అంట. కన్ను పడింది, ఎత్తుకెళ్ళిపోయాడు. ఈయన పరదేశిగా ఉన్నాడు. ఆ ఊర్లో ఎవరు తెలియదు, కొత్త. ఎవరు చెప్పుకుంటారు? రాజే కిడ్నాప్ చేశాడు కనుక దేవుడికి చెప్పాడు. దేవుడు ఆ రాజుతో మాట్లాడాడు. ఇగో అబీమెలెకు, నీవు తీసుకొచ్చుకున్నావే శారమని, ఆమె ఒక పురుషునికి భార్య. నీవు ఆమెను ముట్టావా తెల్లారిలోకి చేస్తావు, మరి నీ ఇష్టం తెలుసుకున్నాడు. సావు కావాలా అమ్మాయి కావాలి తెలుసుకున్నాడు. నాకు నాయన ఆమెతో ఏముంది కానీ నాకు బతకాలని ఉంది నాయన. అటైతే సచ్చినలాగా ఆ విషయంలో ఊరకు దేవుడు మాట్లాడి ఎట్లా న్యాయం చేసి తెలుసా? తన భార్యని తీసుకుని పోయినందుకు ఏం జరిగిందో చూడండి. అక్కడ 20వ అధ్యాయంలో ఉంటుంది. 16వ వచనం. ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను, ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయిన. దేవునికి స్తోత్రం. చెప్పమంటారా? తీసుకెళ్ళాడు కదా, తీసుకొచ్చాడు. నేను కడకడకడ వనకట్లయినా ఉన్నాడు. ఆయనే తీసుకుపోయి రాజుగారే తీసుకొచ్చి భార్యని చేతులు పెట్టి చెప్పలు వేసుకున్నాడు. అబ్రహాం కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక గొర్రెల్ని, మేకల్ని, దాసీల్ని, అంటే తనకు నష్టం కలుగు చేశాడు కదా, అవమానం కలుగు చేశాడు కదా. దేవుడు ఎట్లా న్యాయం తీర్చాడు చూడండి. అక్కడ పాప క్షమాపణ పొందటమే కాదు కానీ, తను తప్పు ఒప్పుకోవటమే కాదు కానీ, దాసీలను అన్నిటిని ఇవ్వటం మాత్రమే కాకుండా ఇంకా నేను నీకు ఇవ్వాలంటే ఇస్తానని ఆ రోజుల్లోనే 1000 రూపాయలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే అసలకి చక్కెర వడ్డీతో సహా దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి న్యాయం చేశాడు. పోయిన పరువు వచ్చింది. రాజే వచ్చి నీ కాలు పట్టుకుంటాను, నన్ను క్షమించు, నీ దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నీ భార్య నేనేం చేయలేను, నేను తీసుకుపోయాను కానీ నేను ఏం చేయలేను, ఆమె చెరపలేదు అని కాళ్ళ ఏలబడి దాసీలు కావాలా, గొర్రెలు కావాలా, ఇక పైన 14-15 వచ్చినాలు అక్కడ ఆ మాటలు ఉంటాయి. లైన్ జరిగితే మనకు టైం చాలు కాబట్టి నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చాలని చెప్పు అని ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి
న్యాయము తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఒక అనామకుడికి దేవుడే న్యాయం చేస్తాడు. వాడు ఎంత గొప్పోడైనా కానీ మన దేవుడు ఎవరంటే మన పక్షంగా న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. గట్టికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 103వ కీర్తన 6 103వ దావీదు కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఈ మాట చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించు. ఎవరికంట? వాడు నన్ను బాధపడుతున్నాడు, వీడు నన్ను బాధపడుతున్నాడు, నా పక్షుని ఓడిచి మాట్లాడేవాళ్ళు అని వాడికి వీడికి చెప్పుకోగాక వీడికి పోయి ఇంకా వాడికి 4 పొలాలు ఎగేస్తాడు. ఎవరికి చెప్పాను? ఎవరికి చెప్పాలి? అయ్యా, అందరూ నన్ను బాధ పెట్టేవారే, అందరూ నాకు నష్టాన్ని కలిగించేవాళ్ళే, అందరూ నాకు నాశనాన్ని కోరేవారే, కానీ నాకు మేలు చేసేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు లేరు. నాకు న్యాయం చేయమని ఆయనకి మొరపెడితే, మరొకసారి ఆ మాట చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. దేవునికి స్తోత్రం. ఎవడైనా నిన్ను బాధ పెడుతున్నాడా, కష్టపెడుతున్నాడా, నాకు దిక్కు మొక్కు లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షంగా న్యాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు ఎవరంటే తన మహిమైశ్వర్యములో నుండి మన ప్రతి అవసరత, అవర్ ఎవరి నీడ్, ప్రతి అవసరత దేవునికి స్తోత్రం తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఉదయవాంఛలు తీరుస్తాడు. చెప్పండి. అక్కర్లను తీరుస్తాడు, న్యాయము తీరుస్తాడు. అంత మాత్రమేనా? ఇంకా చూడండి, 4వది మనం చూస్తే మన దోషమంతటిని, మన దుర్నీతి అంతటిని తీసివేసేస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైన, ఆమె దోష శిక్ష తీర్చబడిన, ఆమె దోషము తీర్చబడింది. దోష రుణం అంట. ఏ రుణం అంట? దోష రుణం అంటే చేసిన దానికి బాకీ పడ్డాం, తప్పు చేసి బాకీ పడ్డాం. ఆమె దోష రుణము తీర్చబడును. మానవులందరూ కూడా ఏం చేశారంట? దోషం చేశారు, పాపం చేశారు, రుణం తీర్చలా. అంటే ఎంత వడ్డీలు కట్టినా ఇంకా అసలు అంతే ఉంటుంది. ఎంత వడ్డీలు కట్టినా అసలు అంతే ఉంటుంది. చెప్పండి. రుణం తీరట్లా. దేవుడు చూశాడు, నీ దోష రుణం అంతటిని ఆయన తీర్చాలనుకున్నాడు. ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రికలోని ఆయన ఏం చేశాడు? మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రములను మేకులతో కొట్టి 2వ అధ్యాయము 15వ వచనం. శరీరమందు మీరు మృతులై ఉండగా మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. అంటే మనిషి దోష రుణానికి దాసుడైపోయాడు. అప్పు తీరట్లా. జీవితకాలం అంతా ఊడిగం చేసిన ఆ దోష రుణం తీరకపోతుంటే ఆయన చూశాడు. ఆయనే దిగి వచ్చి ఏం చేశాడంటే మన మీద వ్యతిరేకంగా మనకు రుణముగా ఉన్నటువంటి ఆ దోష శిక్ష అంతటిని, ఆ పత్రాన్ని ఏం చేశాడంట? ఆ మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి రాత. అంటే మీరు బాకీ చేసినప్పుడు ఏం చేస్తాము? ప్రామిసరీ నోటు మీద ఒక రాత ఉంటుంది కదా. ఇక నా అక్కడి కోసం తీసుకున్న పలానా టైంలో
ఇది ఇంత రొట్టితో సహా గలవాడనని ఏం చేస్తారు, ఒక పత్రం రాసిస్తారు కదా, ఆ పత్రం వాడి దగ్గర ఉన్నంతసేపు మనం అడిగి అయ్యా ఇస్తానయ్యా, వచ్చిన ఇస్తానయ్యా, పై వచ్చిన ఇస్తాను అని ఏం చేస్తాం, దేన పలుకులు పలుకు. ఎన్నాళ్ళను తెచ్చిపోతే ఏం చేస్తున్నాడు, దామా వేస్తాడు, కోట్లు వేస్తాడు, నీ అంతు తేలుస్తా, నిన్ను ఎట్లా రావాలో అట్లా రాబట్టుకుంటాడు. మనిషి కూడా అంట సాతానుకి, అపవాదికి దాసుడై దోష రుణానికి బానిస అయ్యాడు. దేవుడు ఏం చేశాడంటే మనం రాసి ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని సిలువతో మేకులకు కొట్టి దాని మీద చేమరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచెను. దేవునికి స్తోత్రం. మనిషికి, సాతానికి, దోషానికి, పాపానికి దాసుడు కాదు. మానవులందరూ చేసిన దోషానికి, పాపానికి నేను నివారణగా, నివృత్తిగా నా ప్రాణాన్ని, నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మిమ్మల్ని అందరినీ బంధ విముక్తులుగా, దోష రుణ విముక్తులుగా చేస్తున్నానని బాహాటంగా యేసుప్రభువారు భూమికి ఆకాశానికి మధ్య వేలాడతీయబడే అందరి దోష రుణాన్ని తీర్చివేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఆయన మన దోష రుణాన్ని తీర్చేది. ఆయన మన దోష రుణాన్ని తీర్చకపోతే మన తరతరాలకి దరిద్రాన్ని, శాపాన్ని, అనారోగ్యాన్ని, నిత్య నాశనాన్ని, నరకానికి వెళ్ళేవారని. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు ఏం చేశాడు, మన దోష రుణమంతటిని తీర్చివేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయమేం చేస్తాడు కానీ అన్యాయమేమి చేయువాడు కాదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి అప్పు చేశాడు యజమాను దగ్గర. అప్పు చేస్తే అప్పు తీర్చలేకపోతున్నాడు. యజమాని అంటున్నాడు, రే ఏంటి అప్పు తీర్చట్లేదంటే, అయ్యా భార్య పిల్లగల్లో ఈ అప్పు నేను తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించు అంటే యజమాని ఏం చేసి తెలుసా, వాడి దోష రుణం అంతటిని, అప్పు రుణం అంతటిని కూడా క్షమించాడంట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25, 26, 27 వచనం చదువుదాం. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున వారి యజమానుడు వారిని అమ్మి ఆజ్ఞాపించి, కాబట్టి సాగిలపడి నొక్కి అయ్యా నా ఎడల ఓర్చుకుని నీకంత చెల్లింతునని చెప్పగా దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించను. యజమాని ఏమన్నాడు, అయ్యా నేను కట్టలేదయ్యా, నేను భార్య పిల్లల గల్లోని నాకు అంత శక్తి లేదయ్యా, దయతో నన్ను క్షమించను. వాడు ఏడుస్తుంటే వాడు దుఃఖాన్ని ఏడుపుకోలేక యజమాని అన్నాడు, నిన్ను, నీ భార్య పిల్లలందరూ నేను క్షమిస్తున్నాను, ఇక నీవు అప్పు కట్టాల్సిన పని లేదని అతనికి రుణమంతటిని క్షమించాడు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు, 49వ కీర్తన 7-8 వచనాలు, ఎవడునో ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అలాగుండాల్సిందే. కానీ దేవుడు ఏం చేశాడు, నేను మీ దోషాలను క్షమిస్తాను, మీ పాపాలను క్షమిస్తాను, నేను మిమ్మల్ని దోష రుణ విముక్తులుగా చేస్తానని ఆయన తన సర్వస్వాన్ని మనకు అర్పించాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న లోపాలన్నిటినీ తీర్చాడు ఆయన. దశలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, మేము ముఖము చూసి
మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకుంటున్నాము. చూడండి, మన విశ్వాసములో ఉన్న లోపాలన్నీ, భక్తిలో ఉన్న లోపాలన్నీ, ఆత్మీయతలో ఉన్న లోపాలన్నిటినీ తీర్చే దేవుడు కనుక ఈ రాత్రి మన లోపాలన్నీ తీరుస్తాడు, మన దోష రుణాన్ని తీరుస్తాడు. తన మహిమైశ్వర్యములను ఏం చేస్తాడంట? మన హృదయవాంఛలు తీరుస్తాడు, మన అక్కర్లను తీరుస్తాడు, మనకు న్యాయం తీరుస్తాడు, మనల్ని దోష రుణ విముక్తులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చబడుతుంది, కొరతలేముండవు. నిల్లు అనేటువంటి మాట ఉండదు. ఆయన సర్వ సంపదల గని, సమస్తము ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అలాంటి సర్వశక్తి కలిగిన శ్రీమంతుడైన దేవుడంతా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు, నీ దోష రుణం అంతటిని తీరుస్తానని ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక మనం అందరం అడుగుదాం, యేసయ్యా నా అక్కర్లు తీర్చిన ఆయన, నా హృదయ వాంఛలు తీర్చిన ఆయన, నాకు న్యాయం తీర్చిన ఆయన, నాకు అన్యాయం చేయవాడు కాదు కదా, నా పక్షంగా న్యాయం తీర్చే దేవుడు నాయన. అయ్యా ఈ రాత్రి నాకు సహాయం చేయండి ఆయన. అయ్యా నా దోష రుణం అంతటిని తీర్చివేసావయ్యా, సిలువలో ప్రాణం పెట్టి నా తల్లి నాకు బదులుగా నా తల్లి నాయన నీవు శిక్షను అనుభవించి అయ్యా నా దోష రుణాన్ని తీర్చావు. నా విశ్వాసంలో ఉన్న లోపములన్నింటినీ తీర్చను నాయన, నా భక్తిలో ఉన్న లోపములన్నింటినీ తీర్చను నాయన. నన్ను నీ ఎదుట సంపూర్ణిగా పరిపూర్ణిగా నిలవబెట్టు ప్రభువా. ఈ రాత్రి నా అక్కర్లు తీర్చని అడుగుదాం, యేసయ్యని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనకు ఇంకా 10 నిమిషాలు